దేవునికి మహిమ కలుగును గాక. అందరికి వందనాలండి. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం ప్రారంభించిన పత్రిక ఫిలిప్పీలకు రాసిన తమ్ముడు మానిటర్కి తమ్ముడు ప్లీజ్ తమ్ముడు వదిలేసే, ఇంకా బాగుంది వదిలేసే, చేయి పెట్టవద్దు ప్లీజ్. రెండవ అధ్యాయం 14 నుండి నేను చదువుతున్నాను. మానిటర్కి ఇవా తమ్ముడు, మానిటర్కి ఇవా. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనిందులైన దేవుని కుమారునగునట్లు సనుగులు సంశయములు మాని సమస్త కార్యములను చేయుడి. అటు జనము మధ్య మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు నేను పడిన కష్టం నిష్ప్రయోజనం కాలేదనియు క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును. చదవబడిన లేఖన భాగాలను దేవుడు మన కొరకే దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేసుకొని వాక్యం. పరిశుద్ధమైన మా తండ్రి, నిన్ను స్తుతిస్తా ఉన్నాం. ఈ 3 దినాల కూడికలో 2వ దినం ప్రారంభం నుండి మీ దాసులను మీరు ఉపయోగించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ మధ్యాహ్న కూడికను అలంకరించండి. మా మధ్యలో మీ కుమారుడైన యేసుక్రీస్తుని మీరు విశేషంగా ఘనపరిచి హెచ్చించుమని మా రక్షకుడు మీ కుమారుడైన యేసుక్రీస్తు నామములో స్తుతించి అడిగి వేడుకుంటున్నా మా తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక మనం ప్రారంభించాం నిన్న మధ్యాహ్నంలో. 4 అధ్యాయాల్లో ఏమున్నావో మనం కలిసి నేర్చుకున్నాం. నేను మరలా వాటి ప్రస్తావించట్లేదు, తిరిగి రిపీట్ చేయట్లేదు. నా రిక్వెస్ట్ ఏమిటంటే, ఒకసారి నేను నిలబడిన తర్వాత అటు ఇటు వెళ్ళకూడదు. గుంటూరు విజయవాడ నాన్ స్టాప్ బస్సులు ఉంటాయి, రావడం పోవడం. అలా చేయొద్దండి. దేవుని మందిరంలో కూర్చున్నాం కాబట్టి పాట పాడేటప్పుడే నీళ్ళు తాగాలి. చాలా 40 నిమిషాలు పాట పాడారు ప్రియులు. సో ఆ సమయంలోనే వాష్రూమ్ అయినా నీళ్లు తాగడమైనా జరిగిపోవాలి. మీరు గమనించండి, ప్రధానమంత్రి మీ పక్కల ముఖ్యమంత్రి ఉన్నాడు మీ ఏరియాలో. వారున్న చోట ప్రజలు లెగిసి వెళ్ళారు. అలా లెగిసి వెళితే ముఖ్యమంత్రిని అమర్యాద చేసినట్టు అవుతుంది, అగౌరవపరిచినట్టు అవుతుంది. కాబట్టి క్రైస్తవ విశ్వాసులు ఇది నేర్చుకుంటే బాగుంటుంది. లెగిసి వెళ్ళకూడదు, కూర్చొని వాక్యం వినాలా. మధ్యలో ఫోన్ వస్తే ఇలా చెవు పెట్టుకోకూడదు. అది దేవిని అగౌరవపరిచినట్టు, నన్ను కాదు, దేవిని అపకీర్తి పాలు చేసినట్టు. మై రిక్వెస్ట్, అలా చేయొద్దండి. ఒక మ్యాగజైన్లో ఇలాగ రాశారు, విశ్వాసులలో మార్పు రావట్లేదు. ఎన్నో వర్తమానాలు విని విని విని, ఒకటి కాదు కదా, సంవత్సరాల నుండి డిసెంబర్ 31 వరకు వర్తమానాలు వింటూనే ఉన్నాం. కానీ విశ్వాసుల్లో మార్పు రావట్లేదు ఎక్కడ కూడా. ఇక్కడ విన్న వర్తమానమే ఆ గేటు దగ్గర వదిలేసి వెళ్తాం. అది మన నైజం. ఇప్పుడు ఏం నేర్చుకున్నారంటే విశ్వాసులు బాగా చెప్పారు. ఇది దేవునికి కావాల్సింది కాదు, ఒక సేవకుని మెచ్చుకునేలానికి అక్కరే లేదు. నేను ఏమి నేర్చుకున్నానో నా జీవితంలో అది ఉందా లేదా
అని ఒకసారి లెక్క వేసుకుంటే ప్రభు మనం దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అది గుర్తుపెట్టుకోండి. సరే, మ్యాగజైన్లో ఒక మాస్టర్ గారు ఒక బాబు నిలబెట్టాడు ఎదురుగా విద్యార్థిని. అబ్బాయి ఎలక్ట్రిసిటీ అనమన్నాడు. ఎలక్ట్రిసిటీ వాడు పదాన్ని పలకజాలక ఎలక్ట్రిటీ అన్నాడు. మాస్టర్ కొంచెం కోపం వచ్చేది. ఎవరు చెప్పారా ఈ పదం అన్నారు. మా నాన్నగారు చెప్పారండి అన్నారు. మీ నాన్నగారిని తీసుకురా స్కూల్కి అన్నాడు. వాడు వచ్చాడు, వాళ్ళ నాన్నగారు వచ్చారు. అలా కూర్చున్నారు, నిలబడ్డాడు. మాస్టర్ గారు, అబ్బాయి నువ్వేమో ఎలక్ట్రిసిటీ అని పలకడానికి రాక ఎలక్ట్రిటీ అన్నావు, మీ నాన్నగారు నేర్పించారని చెప్పావు. మాస్టర్ గారు వాళ్ళ నాన్నగారిని, ఏండి మీ అబ్బాయికి ఎందుకు నేర్పించారు అది అన్నాడు. వాళ్ళ నాన్నగారు ఏమన్నాడంటే, సార్ ఏమనుకోద్దు అన్నాడు. చెప్పండి అన్నాడు. వాని కెపాసిటీ అంతే సార్ అన్నాడు. ఓహో, ఈ పదం ఎవరు నేర్పించారంటే మా ఆవిడ నేర్పించింది అన్నాడు. అవునా, సరే మీ ఆవిడని తీసుకురా అన్నాడు. ముగ్గురు వచ్చారు మరుసటి దినం. ఏమ్మా మీ అబ్బాయి ఎలక్ట్రిటీ అన్నాడు, మీ ఆయన కెపాసిటీ అన్నారు, ఈ పదం ఎవరు నేర్పించారంటే మా ఆవిడ నేర్పించింది అన్నారు. నిజమే సార్, 25 ఏళ్ళ నుండి ఈ పదాలు నేర్పుతున్నా వీళ్ళు నేర్చుకోలేదు సార్, నేనేం చేయలేదు సార్ అని. వీళ్ళు మారరు సార్ అన్నది ఆవిడ గారు. అది ఎందుకు అలా చెప్పావంటే వారి నైజం మార్పు నొందాలని ఆలోచన లేదు సార్ అన్నది అని చెప్తూ, సార్ ఒక చిన్న సలహా ఇస్తానన్నది. చెప్పండి అమ్మగారు అన్నాడు. మనం ఇక్కడ చర్చించుకున్న విషయాలు ఎక్కడ కూడా పబ్లిసిటీ ఏదన్నది ఆవిడ గారు. ఓహో, నమస్కారాలు చేసి మీరు వెళ్ళండి అన్నాడు. కాబట్టి నా బాధ ఏమిటంటే ఇన్ని వర్తమానాలు మనం వింటూ ఉన్నాం దేవుని దాసుల ద్వారా. నేను 99 మారాలని కాదు, కానీ 1% విశ్వాసి మారకపోతే ఈ సభల యొక్క అంటే దాని వెనక ఉన్న ఉద్దేశం, దాని వెనక ఉన్న ఆలోచన సఫలీకృతం కాదని నేను భావిస్తున్నాను. కాబట్టి 1% ఒక విశ్వాసిగా చెప్పే నేను, వినే మీరు మారాలని ఇష్టపడుతున్నాను. ముందు చెప్పే నేను వినాలా. బ్రదరంలో ఒక నానుడు ఉంది, బ్రదరన్ వాళ్ళు వాక్యం చెప్తారు కానీ దాన్ని పాటించరు అన్నాడు ఒక ఆయన. నేను చెప్పలేదు. గ్రిఫిత్ థామస్ అని ఒక ఆయన ఉన్నాడు, పెద్ద రైటర్. మీకు ఎలా తెలుసు అంటే చదువుతుంటా కానీ తెలుసు. ఈ ప్రపంచంలో బాగున్నాను బ్రదరన్ వాళ్ళు వాక్యములో వివరించుట వారికి వారే సాటి అన్నాడు. నా పాయింట్ అర్థమైందా? వాక్యములో వివరించుట వారికి వారికే సాటి. ఈ ప్రపంచంలో ఈ బ్రదరన్ వారిలాగా విడిపోవటంలో కూడా వారికి వారికే సాటి అన్నాడు ఆయన. చెప్పటములో వారికి వారికే సాటి, విడిపోవటంలో కూడా వారికి వారికే సాటి అన్నాడు. అది జరగకూడదని నా అభిలాష, నా కోరిక. సరే, అపోస్తులైన పౌలు ఈ 2వ అధ్యాయంలో మొదటి 11 వచనాలు నేను దాటి వెళుతాను. ప్రభు చిత్తమైతే రేపు ఉదయకాలం 3 మెసేజీలు కాబట్టి వాటిని ప్రస్తావిస్తాను. ఈ మొదటి 11 వచనాల్లో పరిశుద్ధుల మధ్య ఐక్యత ఉండాలని చెప్పాడు. ఇప్పుడు చెప్పను దాన్ని, ఆల్రెడీ మనం వింటూ ఉన్నాం కొరింథీ పత్రికలో. రేపు నా పత్రికలోనికి అందులో ప్రస్తావించిన తర్వాత నేను వస్తాను. పరిశుద్ధుల మధ్య ఐక్యత ఉండాలని చెప్పాడు. 2వది ఏక మనసు ఉండాలని చెప్పాడు. 3వదిగా ఏక తాత్పర్యం కలిగి ఉండాలన్నాడు. ఈ 3 ఇంపార్టెంట్. ఐక్యత, ఏక మనస్సు, ఏక తాత్పర్యం ఉండాలి. అందుకు ఎగ్జాంపులరీ ఉదాహరణ ఎవరు తీసుకున్నాడంటే మన ప్రభువైన యేసుక్రీస్తుని పౌలు మాదిరిగా తీసుకున్నాడు. ప్రభువు ఈ 3 ఎలా అనుసరించాడు, ఎలా అనుకరించాడో ఆయన మాదిరి చెప్పి ఇక 12వ వచనానికి వచ్చేసరికి బాగునండి. ప్రియులారా, ఇక మీ మధ్యలో నేను ఉన్నాను అనగా
ఈ పత్రిక రాసే సమయానికి ఆయన జైల్లో ఉన్నాడు, జైల్లో కట్టబడి ఉన్నాడు సంఖ్యల చేత. నేను లేని మీ మధ్యలో, నేను లేను కాబట్టి మీరు ఈ ఐక్యతను చెడగొట్టొద్దండి. వెన్ ఐ వాజ్ యాబ్సెంట్, నేను మీ మధ్యలో లేనప్పుడు ఐక్యతను చెరిపోయొద్దండి ఒకటి. రెండవది, ఈ యొక్క ఏక మనసును చెడిపోయొద్దండి, ఏక తాత్పర్యం చెడిపోయొద్దండి. నేను లేను, ఇటు చూడండి, నేను లేను, ఐ వాజ్ యాబ్సెంట్, నేను లేను. మీరు పాత నిబంధనలో ఒక ఆయన లేనప్పుడు ఏం జరిగిందో మన మధ్యలో అది జరగకూడదు. అవోడు చూడండి, ఏమి ఆయన లేనప్పుడు ఏం జరిగింది చూద్దాం, ఊరికే చదివి వద్దాం. ఆయన లేడు కానీ ఇశ్రాయేలు ప్రజల మధ్యలో ఏం జరిగిందో చూద్దాం. నిర్గమాకాండం 32వ అధ్యాయం మొదటి వచనం. మోషే కొండ దిగకుండగా తడువు చేయుట ప్రజలు చూచినప్పుడు వారి మధ్యలో లేడు. ఎవరు? దైవజనుడైన మోషే లేడు. అమ్మ నిద్రపోద్దమ్మా, నిద్రస్థలం కాదు మందిరం. ఇంట్లో టీవీ దగ్గర కూర్చొని నిద్రపోవచ్చు. అమెరికాలో ఒక డాక్టర్ అడిగాడు, వచ్చారు, జరిగించి చెప్తున్నా, ఈ అబ్బాయి నిద్ర రావట్లేదంట, 40 స్లీపింగ్ ట్యాబ్లెట్ వేసుకున్నాడు. సార్, ఐఎమ్ నాట్ గెట్టింగ్ స్లీపింగ్ అన్నాడు. ఓ చిన్న సలహా ఇస్తున్నాడు, చర్చికి వెళ్ళరా అన్నాడంట. అదేం సార్ అన్నాడంట. నా పోయి చర్చికి వెళ్ళరా, నా మాటను, ఆ ట్యాబ్లెట్ పక్క పెట్టమన్నాడు. చర్చికి వచ్చాడు. 9 o'clock స్టార్ట్ అయింది. 9ంటికి కూర్చున్న ఈ యవనస్తుడు ఎన్నడూ రాని నిద్ర చర్చిలో వచ్చిందంట. కొంతమందికి చర్చిలో నిద్రాస్థలం ఇది. మీకు ఉండకూడదన్న ఆశ, నా కోరిక. సో మీరు అలాగ ఉండరని మంగళగిరి వాస్తవులను అభినందిస్తూ ఉన్నాను. ఒకవేళ తట్టుకోలేక నిద్రపోతే గాన పక్క వారి మీద పడొద్దండి, మరలా లెగడం అది ఇబ్బంది అయితే వాక్యానికి. ఓకేనా? రైట్. సో 32వ అధ్యాయంలో మోసే యాబ్సెంట్, వారి మధ్య లేడు. మీ అందరికి తెలుసు, 40 దినాలు లేడు. ఈ 40 daysలో ప్రజలు చెడిపోయారు ఆయన లేని దినాల్లో. అమ్మాట చూడండి ఎలా చెడిపోయారు. ఒక్క ముక్క చదివి దాటి వెళదాం, ఎక్కువసేపు నిలబడాలి. 19వ వచనం మరియు 19. అతడు పాళ్యమునకు సమీపించుచుండగా ఆ దూడను వారు నాట్యమాడుట చూచాను. అమ్మాట చూడండి, ఆయన లేని సమయంలో ప్రజలు ఎంత పాపం చేశారు. 40 days వారి మధ్యలో లేడు, అంతే. వారు చూస్తుండగా సీనాయి కొండ మీదకి వెళ్ళాడు. వారి దేవుడైన యెహోవా కొండ మీద దిగొచ్చాడు. వారి నాయకుడు పైకి వెళ్ళాడు. ఇన్ బిట్వీన్, ఈ మధ్యలో ప్రజలు విచ్చలవిడిగా పాపం చేశారు, చాలా దిగజారారు. ఎప్పుడు? వారి దేవుడు చూస్తూ ఉండగా, వారి నాయకుడు చూస్తూ ఉండగా. రెండు చూడండి, వారి దేవుడు కొండ మీద నుండి దిగి చూస్తుండగా, వారి నాయకుడు కొండ ఎక్కి దిగి చూస్తుండగా ప్రజలు విచ్చలవిడిగా చెడిపోయారు. కాబట్టి వారి మధ్యలో లేనప్పుడు ఇశ్రాయేలులు చెడిపోయారు. ఇశ్రాయేలు చాలా పతనమైపోయారు. చివరికి వారు వాగ్దాన దేశంలోకి చేరలేకపోయారు. మరలా చెప్తున్నాను, చివరికి స్వతంత్ర భూమిని స్వాధీనం చేసుకోలేకపోయారు, ఎక్సెప్ట్ కాలేబు యెహోషువ తప్ప. కాబట్టి ఆయన లేనప్పుడు ఇశ్రాయేలు ఎలా చెడిపోయాడో చూస్తూ ఉన్నాం. రెండవదిగా యోహాను సువార్త, ఆయన మేడగదిలో వారితో మాట్లాడుతూ ఆ ఓడు ఎలాగ ఇచ్చాడో చూద్దాం. 14వ అధ్యాయం నేను ఆ మాట చదివి వస్తాను. 14వ అధ్యాయం 3వ వచనం. నేను వెళ్ళి అమర్చలేని, ఇక మీ మధ్యలో నేను ఉన్నాను అమర్చలేని. ఈ 3.5 సంవత్సరాలు మీతో ఉన్నట్టుగా ఇప్పుడు మీ మధ్యలో ఉన్నాను. లుక్ ఎట్ దట్ వర్డ్. కాబట్టి బాయ్ నాన్న, నేను లేనప్పుడు మీ మధ్యలో 3 ఉండాల మార్చలేని. ఒకటి వినండి, మీరు ఐక్యత కలిగి ఉండాల. ఒకరిని ఒకరు దూషించుకోవద్దు, ఒకరిని ఒకరు విమర్శ చేసుకోవద్దు, ఒకరి మీద ఒకరు నేరారోపణ చేసుకోవద్దు. నేను లేనప్పుడు బైనాల
మీ మధ్యలో ఐక్యత ఉండాల. అదే 17వ అధ్యాయంలో ప్రధాన యాజకుడిగా ప్రభు ప్రార్థన చేశాడు. ప్రభువా, నీవు నేను ఏకమై ఉన్నట్లుగా, అనగా వీఆర్ వన్నెస్, మనము ఇద్దరం ఒకే ఎలాగున్నామో ఇప్పుడు వీరి మధ్యలో నేను ఉండట్లేదు కాబట్టి నేను లేనప్పుడు కూడా లేనప్పుడు కూడా వారు అదే మనసు కలిగి ఉండాల. ఈ 11 మంది అదే ఆలోచన కలిగి ఉండాలి. అనగా వారి మధ్యలో నేను లేనప్పుడు కూడా ఐక్యత కలిగి ఉండాలి. రెండవది, నేను లేనప్పుడు వారి మధ్యలో ప్రేమ కలిగి ఉండాలి. చూడండి, ప్రభు ఈ 13వ అధ్యాయంలో వారికి టీచ్ చేసింది ప్రేమే చెప్పాడు. వారికి అందరికి తెలియదు, ఒకరినొకరు విమర్శించుకుంటున్నారు. ఒకరంటే ఎవరు గిట్టట్లేదు. వారికి పేతురు అంటే యోహాను గిట్టట్లేదు, యోహాన్ అంటే తోమా గిట్టట్లేదు. సో ఒకరి మధ్య ఒకరు సరే లోపల ప్రభుతోనే ఉన్నారు. వారు ప్రభుతోనే ఉన్నారు, ప్రభు పరిచర్లో ఉన్నారు. బట్ వారి మధ్య అంతరంగాన్ని ప్రభు ఎరిగినవాడు కాబట్టి, అపోస్తులారా, మీకు నేర్పే పాఠం ఏమిటంటే, నా తండ్రి యొద్దకు నేను వెళ్ళిపోతున్నాను కాబట్టి మీ మధ్యలో ప్రేమ ఉండాలి, ఐక్యత ఉండాలి, ప్రేమ ఉండాలి. ఈ రెండు చెప్పాడు. ఇక మూడవదిగా, నేను వెళ్ళిపోతున్నాను కాబట్టి మీరు ఒకరి పట్ల ఒకరు దాసత్వం అనగా తగ్గింపు కలిగి ఉండండి. ఒకరి పట్ల ఒకరు పరిచర్య కలిగి ఉండండి. ఈ 3 టీచ్ చేశాడు ప్రభు. మీ మధ్యలో యూనిట్ ఉండాలా, ఐక్యత ఉండాలా, మీ మధ్యలో ప్రేమ ఉండాలా, మీ మధ్యలో ఒకరి పట్ల ఒకరు తగ్గింపు కలిగి ఉన్నప్పుడే నా పరిచర్యలో, నా సేవలో విరివిరిగా వాడుకుంటాను, మిమ్మల్ని విశేషంగా వాడుకుంటాను, మిమ్మల్ని అద్భుతంగా వాడుకుంటాను. ఈ 3 లేకపోతే మీరు నా పని చేయడం చాలా కష్టం. నా పనికి ఇవి లేకపోతే ఆటంకం. తమ్ముడు, చెల్లి, అమ్మ, సహోదరులు, ఇవి లేకపోతే ఈ ప్రపంచంలో నా దగ్గరికి ఎవరు రాలేరు, నన్ను ఎవరు సమీపించలేరు, నన్ను చూడలేరు. కాబట్టి అపోస్తులారా, నేను వెళుతున్న సందర్భంలో మీకు ఆస్తి ఇవ్వట్లేదు. నా దగ్గర అది లేదు, నా దగ్గర మెప్పు లేదు, మనుషుల మెప్పు పొందలేదు, మనుషుల పొగడ్తలేదు. కానీ మన విశ్వాస జీవితానికి లేదా మీ విశ్వాస జీవితానికి ఏది అవసరతో ఆస్తి మీకు ఇచ్చెళ్తున్నాను, అనగా నా వారసత్వాన్ని మీకు ఇచ్చెళ్తున్నాను. తల్లిదండ్రులు పిల్లలకు వారసత్వాన్ని ఇలాగ ఇచ్చెళ్తారో నేను కూడా ఈ వారసత్వాన్ని ఇచ్చెళ్తా ఉన్నాను. ఏవి? ఒకటి, ఐక్యంగా ఉండాలా, రెండవది ప్రేమ కలిగి ఉండాలి, మూడవది ఒకరి పట్ల ఒకరు తగ్గించుకోవాలి. ఇలా ఉంటే మీ పరలోక తండ్రి గణపరచబడతాడు, హెచ్చింపబడతాడు. ఇప్పుడు పౌలు కూడా నేను లేని సమయంలో ఒక దేవుని దాసుడు సంఘాన్ని కట్టాడు, సంఘాన్ని నిర్మించాడు, ఇక జైలుకి వెళ్ళాడు. కాబట్టి మీ మధ్యలో అమర్చలేదు, మీ మధ్యలో మనం విన్నాం, కొరింథీ సంఘములో ఉన్నట్టుగా మీరుండొద్దండి. డు నాట్ డూ దట్ వన్. కొరింథీ సంఘములో కొట్లాటలు ఎక్కువగా ఉన్నాయి, తగాదలు ఎక్కువగా ఉన్నాయి, పోరాటాలు ఎక్కువగా ఉన్నాయి, అసూయలు ఉన్నాయి, ద్వేషాలు ఉన్నాయి, కలహాలు ఉన్నాయి. కానీ మీ మధ్యలో నేను టీచ్ చేశాను, బోధించాను. ఆ బోధకు తగినట్టుగా ఎలాగుండాలంటే ఒక్క మాట చెప్పాడు. ఎలాగుండాలా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక, రండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం 15వ వచనం. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనింద్యులైన దేవిని కుమారులగునట్లు సనుగులను, సంశయాలను మాని సమస్త కార్యములు చేడి అట్టి జనము మధ్య మీరు జీవవాక్యమును చేత పట్టుకొని అమర్చండి. నేను లేని సమయమున ఎలాగుండాలంటే, బాగుంటారా, ఇతరుల మధ్య మీరు వెలుగుగా ఉండాలి. అది ఈ మధ్యాహ్న వేళ
అది మన ప్రభు మనకిచ్చే గొప్ప హెచ్చరిక. ప్రభువు లేని సమయమున మనం ఈ లోకంలో ఉన్నాము కాబట్టి ప్రతి విశ్వాసి వెలుగుగా ఉండాలి. అట్టి జనము మధ్య అమర్చడని, ఏ జనం మధ్య? అక్కడే అన్నాడు, వక్ర జనము మధ్య, మూర్ఖుల మధ్య అన్నాడు. అక్కడ ఏ జనం మధ్య? వక్ర జనము మధ్య, మూర్ఖుల మధ్యలో. మన చుట్టూ మూర్ఖులు ఉన్నారు, లోకంలో వక్రజనం ఉన్నారు. వారి మధ్యలో అమర్చడండి, వారి మధ్యలో అనగా పరలోకంలో కాదు, నిత్యత్వంలో కాదు, ఈ లోకములో ఉన్నప్పుడే మీరు ఎలాగుండాలి. అయ్యా మనము ఒకప్పుడు ఎలాగున్నాడో పౌలే చెప్పాడు. ఏం చెప్పాడు పౌలు? ఒక్క మాట చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక. పౌలు ఒకప్పుడు ఎలాగున్నాం, ఇప్పుడు ఎలాగున్నాలో ఆయనే చెప్పాడు. పరిశుద్ధాత్ముని ద్వారా ఆయనే రాశాడు. చదువుతున్నాను, 5వ అధ్యాయం 8వ వచనం చదువుతున్నాను. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభునందు అమర్చండి. మీరు పూర్వం వేరుగా ఉన్నారు. బాగా పూర్వం మీరు చీకటిలో ఉన్నవారు. దట్ వుడ్ మీన్ చీకటిని ప్రేమించారు గతంలో మీరు. నెంబర్ 2, చీకటి కార్యాలు చేశారు మీరు. నెంబర్ 3, చీకటిని వెంబడించారు, చీకటిని ప్రేమించారు, చీకటిని అనుసరించారు, చీకటిలో నడుచుకున్నారు. నెంబర్ 4, చీకటి కార్యాలు చేశారు. వినాలా? కానీ ఇప్పుడు అమర్చడండి. ఇట్స్ గ్రీక్ లాంగ్వేజ్లో ఇప్పుడు అనేది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో మాట్లాడాడు. ఇప్పుడు అంటే ఈ సమయం ఇప్పుడు అమర్చండి, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో. ఇప్పుడు మీరు ఎలాగుండాలా? ఎలా ప్రభునందు ఏమన్నాడు? వెలుగై ఉన్నారు. అమర్చడండి. ఇప్పుడు అనే మాట ప్రజెంట్ టెన్స్ మాట్లాడుతుంది. నేను ఒక ప్రశ్న ఇస్తాను. గతములో చీకటి కార్యాలను ప్రేమించాం, చీకటి కార్యాలు నడిచాం, చీకటి కార్యాలు వెంబడించాం, చీకటిని హత్తుకొని ఉన్నాం. బట్ ఇప్పుడు మనము ప్రభు చేత వెలిగింపబడ్డాం. వీ నో దట్ వన్. విన్నారా? ఇడ్చుడండి నా చూద్దాం. ఇప్పుడు అనే మాట ప్రభునందు వెలిగింపబడి ఉన్నాం. దట్ వీ నో. ఎప్పుడు? యాజ్ పర్ 2 కొరింథీ 4వ అధ్యాయం 4 నుండి ఊరికి అలా చెప్పి వెళ్దాం అండి. మనకు ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన మనోనేత్రాలకి గుడ్డితనం కలిగేశాను. కానీ సువార్త ప్రకాశం మన హృదయాలను తాకినప్పుడు ఆ దేవుని వెలుగు ఇంటర్నల్గా ప్రతిబింబించినప్పుడు ఈ సువార్తను అంగీకరించడం ద్వారా, ఈ సువార్తను స్వీకరించడం ద్వారా ఇప్పుడు ప్రభు యొక్క వెలుగులోకి వచ్చాం. సోదరా, ఈ కూడికలో ఇంకెవరైనా ప్రభు నమ్మకపోతే, యేసునందు విశ్వాసం ఉంచకపోతే, యేసు రక్తంలో పాపం కడుక్కోకపోతే ఇంకా చీకట్లోనే ఉన్నాం. ఇక చీకటిని ప్రేమిస్తున్నాం, చీకటి వెంబడిస్తున్నాం. అది ప్రమాదం, అది అపాయం. ఇప్పుడైనా యేసు ప్రభు నమ్ముకో, ఇప్పుడైనా యేసు రక్తంలో కడుక్కో. ప్రభు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కానీ నన్ను పిలిచాడు ఆయన. మనల్ని పిలిచాడు ఇతరులకు వెలుగుగా ఉండటకై. పౌలండి, నేను లేని సమయం అన్నమాట. ఐ వాజ్ ఆబ్సెంట్, మీ మధ్యలో లేను, మంగళగిరిలో నేను నిత్యత్వంలో ప్రభు దగ్గర చేర్చబడ్డాను. బట్ ఈ వాక్యం మీ మధ్యలో ఉంది, లేదా ఈ వాక్యాన్ని పరిశుద్ధాత్ముడు మన చేతికి ఇచ్చాడు. అలాగైతే ప్రతి విశ్వాసి లోకములో దేవుని కొరకు వెలుగుగా ఉండాలి. బాగా గుర్తుపెట్టుకుందాం. ఎవ్రీ బిలీవర్ ప్రతి విశ్వాసి దేవుని కొరకే వెలుగుగా ఉండాలి. ఇదిగో కొరింథీ సంఘంలాగా ఉండొద్దండి. మీరు అలాగా ఐక్యత లోపం, అపవిత్రత లేదా అంటే ఆ విగ్రహారాధన సంబంధమై అవి చేస్తే మీరు అలాగ ఉండలేరు. మీరు వెలుగుగా ఉండలేరు. బట్ నేను చెప్పింది మీరు వినాల. పౌలు చూడండి, ప్రభు నాకు ఇచ్చిందే మీకు ఇస్తున్నాను. మీరు వెలుగుగా ఉండాలి అంటే
4 విషయాలు, ఇటు పాత నిబంధన, ఇటు కృత నిబంధన చూద్దాం. ఒక విశ్వాసి దేవుని కొరకు మంగళగిరిలో బాగినల వెలుగుగా ఎలా ఉంటాడు? చాలా నిద్రపోద్దండి, మళ్ళీ చెప్తాను, నిద్రపోతాను అదండి. ఒక విశ్వాసి దేవుని కొరకే ఈ లోకంలో వెలుగుగా ఎలాగుంటావు? లేదా నువ్వు పని చేసే చోట, ఎక్కడ పని చేస్తున్నావు తెలియదు, ఎక్కడ ఉన్న విశ్వాసి దేవుని కొరకే వెలుగుగా ఉండాలి, వెలుగుగా ఉండాలి. అదర్వైజ్ మీరు అలా ఉండకపోతే ఎలాగ యేసయ్య నమ్ముకుంటారు ఇతరులు? లేదా ఎలా ప్రభులోకి వస్తారు? మీరు ఇంకా చీకటిని ప్రేమించిన వారైతే, చీకటి కార్యాలను వెంబడించిన వారైతే ఇతరులని క్రీస్తు కొరకు సంపాదించలేరు, లేదా క్రీస్తు దగ్గరికి తీసుకురాలేరు. మీ మధ్య అనైక్యత ఉంటే, లేకపోతే అనైక్యత ఉంటే, ఏక మనసు లేకపోతే, ఏక తాత్పర్యం లేకపోతే ఇట్స్ నెవర్, అది సాధ్యం కాదు. మీరు వర్తమానం ఇవ్వచ్చు, మీరు రొట్టెముడి చెక్కుడిగా చేయొచ్చు, బట్ మీరు ఆయన చెప్పింది, ప్రభు చెప్పింది మనం పాటించకపోతే, అనుసరించకపోతే వెలుగుగా ఉండలేం. అసాధ్యం, అసాధ్యం, చాలా సాధ్యం, ఇది అసంభవం. అలాగైతే వెలుగుగా ఉండాలి విశ్వాసి. ఎలాగుండాలా? నంబర్ 1 చూద్దాం. మళ్ళా నిర్గమాకాండం దగ్గరికి వెళ్తున్నా. నిర్గమాకాండం 34వ అధ్యాయం. నిర్గమాకాండం. ఈ వ్యక్తి ఎలా కనబడ్డాడు ప్రజలకు? ఎలా కనబడ్డాడు? 34వ అధ్యాయం వచనం 29వ వచనం చదువుతున్నాను. మోషే సీనాయి కొండ దిగుచుండగా శాసనము గల 2 పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. మీకు ఆ ఓడు చూడండి, అతని ముఖ చర్మము ఎలాగుంది? ప్రకాశించినందున ఇశ్రాయేలీయుల ప్రజలు అతను చూడడానికి భయపడ్డారు. సోదరి సోదర, మనలాంటి మోషే బాగుందా? మనకంటే నరహంతకుడు మోషే, మనకంటే కోపిష్ఠుడైన మోషే, మనకంటే భయంకరమైన రోషము కలిగిన వాడు మోషే. బట్ ఈ వ్యక్తి కొండ దిగుచుండగా, లుక్ ఎట్ వర్డ్, నా చూద్దాం. కొండ దిగుచుండగా ప్రజలు అతని తేరి చూస్తుండగా అతని ముఖము రిఫ్లెక్షన్. ఒక ఆయన అన్నాడు, బాగుందాం, ప్రత్యక్ష గుడారములో దేవుని షకీనా మహిమ ఎలాగ దిగి ఉన్నప్పుడు ఆ బ్రైట్నెస్, ఆ ప్రకాశత ఉంటుందో, మోషే కొండ దిగుచుండగా ఆ షకీనా గ్లోరీ, ఆ మహిమగల ప్రకాశత మోషే మీద రిఫ్లెక్ట్, ప్రతిబింబించిందంట. విశ్వాసి, దేవుని బిడ్డ, ఒక మానవుడు దిగి వస్తుండగా, ఒక దైవజనుడు దిగి వస్తుండగా ప్రజలు ఆ వ్యక్తిని తేరి చూస్తుండగా ముఖము దేవుని ప్రకాశత రిఫ్లెక్ట్, ప్రతిబింబించినప్పుడు ప్రజలు దగ్గరికి వెళ్ళలేకపోయారు. ఇంత వెలుగు మోషే ఎలా పొందగలిగాడు? ఇంత వెలుగుని ప్రజలకు ఎలా చూపించగలిగాడు? విశ్వాసి, నేను నీతోనే మాట్లాడుతున్నా. ఇన్ని ఏళ్ళు ప్రభు నమ్ముకున్నావు, ఇన్ని ఏళ్ళు దేవుని ఆరాధిస్తున్నావు, ఇన్ని ఏళ్ళు సంఘ సహవాసం కలిగి ఉన్నావు. బట్ నీ ముఖము ఇతరులు చూచినప్పుడు ఈ వ్యక్తి దేవుని ప్రకాశత కలిగిన వాడని ప్రజలు చెప్పగలుగుతారా? సాధు సుందర్ సింగ్ మన దేశంలో సేవ చేసిన వ్యక్తి. ఆయన ఒక దొర ఇంటికి వెళ్ళాడు, సువార్థికుని ఇంటికి వెళ్ళాడు. వెళ్ళి తలుపు తట్టాడు. ఆ దొరసాని తలుపు తీసింది ఆ దొర భార్య. అమ్మా, నా పేరు సాధు సుందర్ సింగ్, నా పేరు సాధు సింగ్, మీ ఆయనకి చెప్పండి బయట నిలబడ్డాను. ఆయన వస్తే మాట్లాడి వెళ్ళాలన్నాడు. నిలబడి అన్నాడు. లోపలికి వెళ్ళి ఈవిడ గారు ఆయన పేరు పలకడానికి, ఉచ్చరించడానికి రావట్లేక ఒక మాటని తన భర్త, ఏమండి, ఎవరో బయట
యేసు ప్రభు లాంటి వ్యక్తి బయట నిలబడ్డాడు. ఎవరు? యేసు ప్రభు లాంటి వ్యక్తి బయట నిలబడ్డాడండి మీకోసం. మంగళగిరిలో ఒడిసే బ్రదర్, మా కొలీగ్ అండి, నా పక్కలో కూర్చుంటుంది. ఈయన గారేనా, ఈవిడ గారేనా? ఏంటి ఆమెను చూసినప్పుడల్లా ఆమె ముఖం చాలా ప్రశాంతతగా ఉంటుంది. కుటుంబాల్లో ప్రశాంతత లేదు. మీకు డబ్బు ఉంది, ఉద్యోగాలు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, మంచి డాబాలు ఉన్నాయి. కుటుంబాల్లో ప్రశాంతత ఉండాలా, కుటుంబాల్లో ప్రకాశత ఉండాలా, సంఘాలలో ప్రశాంతత ఉండాలా, సంఘాలలో ప్రకాశత కనబడాల. ద షకీనా గ్లోరీ డ్వెల్, దేవుని షకీనా మహిమ మన మధ్యలో ఉండగా ప్రజలు తొంగి చూస్తున్నప్పుడు ఆ వెలుగు రిఫ్లెక్ట్, అది వారి మీద ప్రతిబింబించినప్పుడు వారు ప్రభులోకి వస్తారు, వారు ప్రభుని అంగీకరిస్తారు, ప్రభుని అందు విశ్వసిస్తారు. బట్ ఈ వ్యక్తి ఇంత ప్రకాశిస్తూ ఉన్నాడు. ఈ వ్యక్తి దిగొస్తున్నాడు. ప్రభు సీనాయి కొండ మీద దిగాడు. మోషే కొండ దిగుచుండగా అతని ముఖము చాలా బ్రైట్గా కనబడుతుంది. ఈ ఫోకస్గా నేను చెప్పేది, చాలా ప్రకాశవంతంగా కనబడుతూ ఉంది. రీజన్ ఏమిటి? వైనల్ రీజన్ ఏమిటి? నీకు నాకు ఎందుకు లేదు? యాక్చువల్గా ఈ కోరిక ఎందుకు లేదు, ఈ ఆశ ఎందుకు లేదు, మనకు ఈ ఉద్దేశం ఎందుకు లేదు అని ఆలోచిస్తే, మోషే 40 రోజులు ఎక్కడున్నాడు? నవ్వజుడు ఎక్కడున్నాడు చెప్పరే? కొండ మీద ఉన్నాడు. టీ తాగడానికి వెళ్ళేది ఆయన. హలో ఏమండి, మీలాగొచ్చి లోపలికి బయటికి వెళ్ళేది ఆయన. 40 days కూర్చున్నాడు దేవుని దగ్గర, అనగా దేవునితో సహవాసం చేస్తూ ఉన్నాడు. తను వెలుగుగా ఉండడానికి ఒకే రీజన్ ఏమిటంటే 40 days దేవునితో ఏకాంతంగా సహవాసం చేశాడు, దేవునితో ఏకాంతంగా మాట్లాడుతున్నాడు. నీ ఎక్స్పీరియన్స్, నీ అనుభవంలో అయ్యా నిజమేనా? దేవునితో ఎంతసేపు సహవాసం చేస్తూ ఉన్నావు? నీ సేవలో, నీ భక్తి జీవితంలో, ఆత్మీయ జీవితంలో హౌ మచ్ యూఆర్ స్పెండింగ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్? ఆయనకు ఫ్యామిలీ ఉంది, భార్య ఉన్నారు, 2 కుమారులు ఉన్నారు. భార్యను మర్చిపోయాడు, 2 పిల్లల్ని మర్చిపోయాడు, పాలెంలో ఉన్న సమాజాన్ని మర్చిపోయాడు. ఎవరితో ఉన్నాడు? ఎవరితో చెప్పరు? ఎవరితో? దేవునితో ఏకాంతంగా ఉన్నాడు, ఒంటరిగా ఉన్నాడు. సోదరులారా, చాలామంది లోకముతో కాలం గడపడానికి ఇష్టపడతాం, బంధువుల మధ్య కాలం గడపడానికి ఇష్టపడతాం, బంధువులతో జోకులు వేసుకుంటాం, స్నేహితుల మధ్య సమయాన్ని వృధా చేస్తాం. ఈవెన్ దేవుని సన్నిధిలోకి వచ్చి కూడా వాట్సాప్లో ఉంటాం మనం కొన్నిసార్లు. హలో ఎవరితో? ఈవెన్ వాట్సాప్లో అక్కడే టెక్స్ట్ మెసేజ్ చేస్తుంటాం, అక్కడే ఫేస్బుక్ చూస్తుంటాం. ఎక్కడ కూర్చొని చెప్పరే? దేవుని సన్నిధిలో కూర్చొని. అందువల్లే మన ముఖములో ఆయన వెలుగు కనిపించట్లేదు. ఇక్కడే కూర్చుంటారు, ఇక్కడే అనాలోచితంగా కూర్చుంటాం, అజ్ఞానంగా కూర్చుకుంటాం. ఇక్కడ దేవుని సన్ని ఉందనే ఆ స్పర్శ లేదు మనకు. ఒక రకంగా చెప్పాలంటే, కుష్ఠరోగులు ఉన్నారు కదా కొంతమంది, కుష్ఠరోగులకు ఎంత గిచ్చినా, ఎంత గిల్లినా అక్కడ ఏముండదు, అందరు చెప్పండి, ఏముండదు? స్పర్శ ఉండదు. కాబట్టి ఒకవేళ ఎందుకు ఉన్నదంటే, లోపల కణజాలాలు చచ్చిపోయాయి. ఏం చచ్చిపోయాయి? కణజాలు చచ్చిపోయి. కాబట్టి ఈ వర్తమానం నీకు పని చేయలేదంటే నువ్వు ఏ రోగివి? నువ్వు? నేను చెప్పట్లేదు. ఈ వర్తమానం ఎక్కడో ఒక గుండెకు తాకింది అంటే నువ్వు బ్రతికినట్టుగా. ఈ వర్తమానాన్ని తాకలేదు అంటే ఎప్పుడో చచ్చిపోయినావు నువ్వు. ఇంకా
ఇప్పుడు శవంలా కూర్చున్నావు ఇక్కడ అంతే. వర్తమానం తాకాల. నువ్వు ఎందుకు వచ్చావు? నువ్వు కుష్ఠరోగి కాదు కదా. కుష్ఠరోగి అయితే ఎంత గిచ్చినా గిల్లినా సూది పెట్టి గుచ్చినా కూడా స్పర్శ ఉండదు. చాలామంది విశ్వాసులు కుష్ఠరోగ విశ్వాసులు కూర్చున్నాం మనం. మళ్ళీ నేను చెప్తున్నాను, కుష్ఠరోగ విశ్వాసులు, స్పర్శ లేని విశ్వాసులు. స్పర్శ ఉంటే దేవునితో ఏకాంతంగా మాట్లాడతా, దేవునితో గంటలు గంటలు మాట్లాడతా, దేవునితో గంటలు గంటలు సహవాసం చేస్తా. కారణం, మన ప్రభువు మనం ఎందుకు పిలిచాడో నీకు అర్థం కాలేదు. అందువల్లే పేతురు అన్నాడు, ఏంటంటే పేతురు అన్నాడు, మనము వెలుగుగా ఉండుటకన్నాడు. ద పీటర్ హ్యాస్ రిటర్న్ టు ద బిలీవర్స్ హూ వాస్ స్కాటర్డ్. ఎవరైతే చెదిరిపోయారో వారికి రాస్తూ 1 పేతురు 2:9 మనల్ని చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన ఆ దేవుడు అమర్చడని, వన్ హూ హాస్ కాల్డ్ us through his son, తన కుమారుని ద్వారా మనం పిలిచాడు. వెదర్ వేర్ వి బి, మనం ఎక్కడున్నామో అని పిలిచి ఒక మాట అన్నాడు అని చెప్తూ ఇలాగన్నాడు, చెప్తూ బాగా చీకటిలో నుండి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురము చేయు నిమిత్తం అమర్చండి. కాబట్టి ప్రతి విశ్వాసి లోకములో ఒక వెలుగు అనేది గుర్తుపెట్టుకోండి. ఎందుకు అంత బ్రైట్నెస్ కనబడిందంటే మోషేలో దేవునితో ఏకాంత సహవాసం చేశాడు. మన ప్రభుని గురించి చిన్న మాట చెప్పొస్తాను. మన ప్రభు వాటి ఎగ్జాంపులరీ ఎంత మాదిరిగా ఉన్నాడు. మార్క్స్ వార్త 1వ అధ్యాయం 35వ వచనం చదువుతాను. ఆయన పెందలకడ లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచున్నాను. ప్రభు చూడండి, తనకు సమయము దొరికితే దేవునితో ఏకాంత సహవాసం, అదర్వైజ్ తండ్రితో ఏకాంతంగా ఉన్నాడు. ఆ ఓడు నేను చదివినప్పుడు చీకటి ఇంకా ఉండగానే ఎక్కడికి వెళ్ళాడు? వాట్సాప్ దగ్గరికి వెళ్ళే తమ్ముడు, వాట్సాప్కి వెళ్ళలేదు. కొంతమందికి పిచ్చి, ఇటు చూడండి, స్టేటస్ పెట్టి ఎంతమంది చూసారో చూసుకుంటుంటారు. మళ్ళా అది జిలాది నా స్టేటస్ ఎంతమంది చూసారో చూసుకుంటుంటారు. నువ్వు ఎంత స్పెండ్ చేస్తున్నావు వాట్సాప్ దగ్గర, దేవుని దగ్గర ఎంత కాలం గడుపుతున్నావో ఒకసారి లెక్కేసుకో. థింక్ యువర్ సెల్ఫ్. నువ్వు ప్రకాశవంతంగా ఉండాలి అంటే, నువ్వు వెలుగుగా ఉండాలంటే దేవునితో ఏ సహవాసం చేస్తున్నావు? మోసలాగా ఉందా, లేదా ఏదో తోచితే సహవాసం, కోరుకుంటే సహవాసం? మన ప్రభు చూడండి ఎంత మాదిరిగా ఉన్నాడు. హౌ ఈస్ ద ఎగ్జాంపులరీ. ఎందుకు భక్తి జీవితం ఇంత వేషధారణ అయిపోయింది? ఆరాధన వేషధారణ అయిపోయింది, ప్రార్థన వేషధారణ అయిపోయింది, ఆత్మీయత వేషధారణ అయిపోయింది, ఐక్యత వేషధారణ అయిపోయింది. రీజన్ ఏమిటంటే దేవునితో మనం ఏకాంత సహవాసం చేయట్లేదు. మన ప్రభు ఎంత మాదిరి చూపించాడు. ఈవెన్ లూకాసు వార్త 6వ అధ్యాయం 12వ వచనం, ఆ దినములయందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు దేనితో గడిపాడు చెప్పరే? దేనితో? మీరు చెప్తే బాగుంటుంది. ఆ రాత్రి యందు దేనితో? ఆయన ఫేస్బుక్ దగ్గర కూర్చోలేదు. ఆ దినాలు లేవనుకోండి. ఇప్పుడు వినండి, మనం ప్రకాశించకుండగా, వెలుగుగా ఉండకుండగా నేను ఆటంకపరిచే ఆయుధాలు ఎక్కువగా ఉన్నాయి లోకంలో. నీ జోబులో ఒక ఆయుధం ఉంది, ప్రతి వారి బ్యాగులో ఒక ఆయుధం ఉంది. యూ మస్ట్ హ్యావ్ అవేర్నెస్. జాగ్రత్తగా తీసుకోకపోతే నీ జీవితంలో దేవునితో ఏకాంతంగా ఉండలేవు. ఒకసారి
నేను హెబ్రోన్కి వెళ్ళాను, బాక్సింగ్ గారు చూడడానికి. ఇడ్జున్నాను, వెళ్ళాను. ఆయన గది లోపలికి వెళ్ళాను. ఆయన గది చాలా బ్రైట్గా ప్రకాశవంతంగా కనబడుతుంది. చాలా చాలా నేను అడిగాను, ఇంత బ్రైట్నెస్గా ఉండడానికి కారణం ఏమిటంటే, అక్కడున్న వారు నాకు ఒక మాట చెప్పారు. అయ్యా, 24 గంటల్లో 14 గంటలు దేవునితో ఏకాంతంగా మాట్లాడతాడు, మోకాళ్ళ మీద మాట్లాడతాడు. దేవునితో ఏకాంతంగా సహవాసం చేస్తాడు. 14 hours is lonely with the God of the Father. తండ్రి అయిన దేవునితో ఏకాంతంగా 14 గంటలు దేవునితో ఏకాంత సహవాసం చేస్తారు. మనకు లేదే, నీకు లేదే, నాకు లేదే. మరి ఎలాగా? క్రిస్మస్కి ఇంటి మీద స్టార్ పెట్టాం, అది కాదు. నీవే ఒక స్టార్ అని పౌలిస్తున్నాడు. మీరు వారి మధ్యలో యాజ్ ఎ బ్రైట్నెస్, యాజ్ ఎ స్టార్, వెలుగుగా ఉండాలి, ప్రకాశవంతంగా ఉండాలి. ఎందుకు ఉండట్లేదు నీవు? రీజన్, దేవునితో సహవాసం నీకు లేదు. ఏదో 1 గంట ప్రార్థన చేస్తే 10 గంటలు ప్రార్థన చేసినట్టు ఫీల్ అవుతున్నావు. నేను ఎంత ఫీల్ అవుతున్నావు అంటే, ఒక రకంగా చెప్పాలంటే విశ్వాసులు తమను తామే మోసం చేసుకుంటున్నారు. ఎవరిని కాదు. నేను బాగున్నాను అనుకుంటున్నాడు. కొరింథీ సంఘంలాగా మాకేమి ఆరాధన చేస్తున్నాం, మాకేమి రొట్టె విరిచే కుడిక ఉంది, మాకేమి డబ్బు ఉంది అని. సో వారి మధ్యలో ఏముందో పౌలు చాలా తేటగా చెప్పాడు, చాలా వివరించాడు. ఫిలిప్పీ విశ్వాసులారా, మీరు అలా ఉండకూడదు. నా కోరిక, నా ఆశ, దేవునితో ఏకాంత సహవాసం చేయండి, దేవునికి దగ్గరగా ఉండండి, దేవుని సమీపంగా ఉండండి. మొదటిది, మనం వెలుగుగా ఉండాలంటే, ఇతరుల యొద్ద దేవుని కొరకు ప్రకాశించాలంటే, నెంబర్ 1, దేవునితో సహవాసం చేయాలా. ఏం చేయాలా? అందరు చెప్పండి, ఏం చేయాలా? ఎన్ని గంటలు చేస్తావో అది డిపెండ్స్, నీ మీద ఆధారపడి ఉంటుంది. ప్రక్కన పెట్టండి, ఫోన్ ప్రక్కన పెట్టండి, తలిపేసుకోండి. భార్యకు చెప్పండి, భర్తకు చెప్పండి, అయ్యా ఇన్ని గంటలు దేవునితో ఏకాంతంగా ఉంటాను, డిస్టర్బ్ చేయదు నన్ను, డోంట్ డిస్టర్బ్, నన్ను ఎక్కడ కూడా డిస్టర్బ్ చేయొద్దు. ఈ గంటలో దేవునితో మాట్లాడతాను, దేవునితో ఏకాంతంగా ఉంటాను. నీ అనుభవంలో ఉండాలి, అది నీ అనుభవంలో ఉండాలి. ఆ అనుభవంలో ఉన్నప్పుడే ఒకవేళ నువ్వు స్టేటస్లో పెడితే గాన అది చెల్లుబాటు అవుతుంది. అది చేయకుండా స్టేటస్లో పెడితే నిన్ను నీవే మోసం చేసుకుంటున్నా. నిన్ను నీవే ఆత్మీయత ఉన్నట్టు చెప్తున్నావు, బట్ నీలో లేదు. భక్తి ఉన్నట్టు చెప్తున్నావు, నీలో భక్తి లేదు. ఎలాగా? అలా ఉండదని పౌలు చెప్తున్నాడు. ఇక రెండవదిగా మత్తయి సువార్త 17వ అధ్యాయం, త్వరగా 17వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. 2వ వచనం, పైన ఆయన వారిని వెంట పెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీద ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె, ఎవరి వలె? ఎవరి ముఖము? ఎవరి ముఖము? మీరు నిద్రపోదండి ప్లీజ్, కొంచెం అలర్ట్గా ఉంటే బాగుంటుంది. ఎవరి ముఖము? ప్రభు ముఖం ఎలాగుంది? సూర్యుని వలె అమర్చు, సూర్యుని వలె, బట్ బ్రైట్నెస్ సూర్యుని వలె. సేమ్ మోషే మీద ఆ షకీనా గ్లోరీ, ఆ షకీనా మహిమ ఎలాగ ప్రకాశించిందో, ప్రభు రూపాంతర కొండ మీద ట్రాన్స్ఫిగరేషన్, ద మౌంట్ ఆఫ్ ట్రాన్స్ఫిగరేషన్, when that Jesus face is putting the Shekinah glory, ఆ ముఖ ప్రకాశత ఆయన మీద ప్రకాశించినప్పుడు అపోస్తులు చూస్తున్నారు. ఎందుకో ప్రభు అంత బ్రైట్గా కనపడాడు, సూర్యుని వలె నడుచు. అక్కడ సూర్యుడు ఎంత బ్రైట్గా మార్నింగ్ నుండి ఈవినింగ్ ఉంటుందో, మన ప్రభు ఆ రూపాంతర కొండ మీద అంతకంటే ఎక్కువగా ప్రకాశవంతంగా కనబడ్డాడు వారి మధ్యలో. రీజన్ ఏమిటి?
అని పరిశీలిస్తే మత్తయి ఏమి దాని క్లియరెన్స్ ఇచ్చాడో చూద్దాం. 17వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. 5. అతడు ఇంకనో మాట్లాడుచుండగా, ఇదిగో ప్రకాశమైన మేఘము వారి కమ్మెను, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. థ్యాంక్ యూ తిమోతి. అమ్మాట చూడు, దిస్ ఈజ్ మై బిలవర్డ్ సన్ whom I am well pleasing. This is my beloved son. అండ్ వినండి బాగా, 400 years వినండి బాగా, నాకు చూడండి. హలో వినండి. లూకాసు వార్త మత్తయి వార్త అలాగే మలాకీ గ్రంథం మధ్యలో 400 ఏళ్ళు గ్యాప్ వచ్చింది, మీ అందరికి బాగా తెలుసు. సో ఈ మధ్యలో డార్క్నెస్ ఉంది ఇశ్రాయేల్ దేశంలో. లుక్ ఎట్ బ్రదర్, ఈ 400 ఏళ్ళు డార్క్నెస్ చీకటి కమ్మేసింది ఇశ్రాయేల్ దేశంలో. సో ఇన్ బిట్వీన్, ఈ మధ్యలో తన కుమారుని గురించి పరలోకమైన డిక్లరేషన్ వచ్చింది. దిస్ ఇస్ మై బిలవర్డ్ సన్, దిస్ ఇస్ మై బిలవర్డ్ డాటర్. వుడ్ యు గాడ్ సే దట్ వన్? వుడ్ యు గాడ్ సే దట్ వన్? దిస్ ఇస్ మై బిలవర్డ్ సన్, దిస్ ఇస్ మై బిలవర్డ్ డాటర్. అది చెప్పగలిగితే నేను ప్రభు ఎదుట చొక్కా వేసుకుంటాను. నా ప్రసంగం కాదు బ్రదర్, నా వర్తమానం కాదు, నా సందేశం కాదు, నా బ్రతుకులో ప్రభు ఇది చెప్పగలదు. దిస్ ఈజ్ మై బిలవర్డ్ సన్, దిస్ ఈజ్ మై బిలవర్డ్ డాటర్. ఎందుకు ఈ మాట చెప్పాడు అని ఆలోచిస్తే అక్కడే ఇంగ్లీష్లో బాగుంది, నన్ను సంతోషపెట్టాడని రాయబడ్డది ఇంగ్లీష్లో. యాజ్ ఎ గ్రీక్ టర్మినాలజీలో దేవుని సంతోషపెట్టే కుమారుడు దేవునికి దొరికాడు. ఒకటి, దేవునితో సహవాసం ఉంటే వెలుగుగా ఉంటావు డెఫినెట్గా. సో 2 రీజన్, దేవుని సంతోష పెట్టాల. ఎవరిని? అందరు చదువు. ఎవరిని? ఇప్పుడున్న జనరేషన్, ఇక్కడ కూర్చున్న నీవే నేనా, 99% మానవుని సంతోష పెట్టడానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తామని. అవునా కాదా? చెప్పరే, అవునా కాదా? అవునా? కొంతమంది సేవకులను సంతోష పెట్టాలని వారి ముందు భక్తి నటిస్తారు. అమ్మో, మామూలుగా లేరు. సినిమా యాక్టర్స్కి ఇచ్చే అవార్డు కంటే విశ్వాసులకు బాగా అవార్డులు ఇవ్వచ్చు. నటించడంలో విశ్వాసులే సాటి. సినిమా యాక్టర్లకు చాలరు. హలో, ఎవరు చాలరు? అమ్మో, ఈరోజు లేని భక్తిని కూడా నటిస్తున్నాం మనం. లోపల భక్తి ఉండదు, లేని దానిని ఏం చేస్తాం మనం? నటిస్తున్నాం. అలాగుంటే నీ ముఖము ఎలా ప్రకాశిస్తుంది, ఇతరులకు ఎలా వెలుగుగా ఉంటుంది. మన ప్రభు చూడండి, మన ప్రభువు ఎంత సంతోషపెట్టాడు. ఆ ప్రియ కుమారుడు ఆ తండ్రి అయిన దేవుని సంతోషపెడుతున్నప్పుడు ఈయన యందు నేను మిక్కిలి సంతోషిస్తున్నాను. దిస్ ఈజ్ మై బిలవర్డ్ సన్ హూమ్ ఐ యామ్ వెల్ ప్లీజింగ్. ఒక్క మాట్లాడదా, ఏ కోణములో నువ్వు దేవుని సంతోషపెడుతున్నావు? నీ గుండె మీద చేసుకుని చేయెత్తమన్నాడు, నీ విషయంలో ఫలానా దగ్గర నేను సంతోషిస్తున్నాను, ఈ కుమార్తె యందు, ఈ కుమారుని యందు. రియాలిటీగా దేవుడు చెప్పగలుగుతాడా? వాస్తవికతగా ఈమె ఆరాధన చేస్తుండగా నేను ఆమె చేసే ఆరాధనలో, ఆయన చేసే ఆరాధనలో తృప్తిగా భుజించాను ఆయన స్తుతులను. వుడ్ గాడ్ సే దట్ వన్? నిజమేనా? ప్రభువు సంతోషించే ఆరాధన, ప్రభువుని ఆనందపెట్టి ఆరాధన ఎంతమంది విశ్వాసులు చేస్తున్నారు? ఆరాధన అంటే తీర్థం కాదు, ఇటు వచ్చి ఇటు అనుకునేది కాదు ఇది. హలో, అర్థమైందా? ఇలాగ పోసుకునేది కాదు ఇది. నీ బుద్ధి పుట్టిన టయానికి వచ్చి ఆరాధన చేసేది కాదు ఇది. నా భాష అర్థమైందే? నువ్వు కోరిన సమయం కాదు ఆరాధన, నువ్వు ఆశించే సమయం కాదు ఆరాధన. వెన్ ద టైమ్ ఈజ్ అనౌన్స్మెంట్. 9ంటికి మంగళగిరి APSP కాల్లో
7:30కి ద వర్షిప్ కమెంట్స్ విల్ స్టార్ట్ ఎట్ 7:30. 7:25కు నీవు నీ భార్య నీ పిల్లలు ఇక్కడ కూర్చోవాలా. అప్పుడు అర్థమైంది? నీవు నీ భార్య నీ పిల్లలకు కూర్చోవాలా. నువ్వు ముందు వచ్చి నీ భార్య 9కి వచ్చిందనుకో, ఆరాధన కాదని. ఒకవేళ ఈ పాల్ గారు ఇక జయచంద్రన్ అంకుల్ గారు లేట్ వచ్చి కూడా రొట్టె చెయ్యత్తమంటారు వాళ్ళు. నువ్వు లేట్ వచ్చి ఉంటావు, చెయ్యి రొట్టె అందని వారు చెయ్యత్తమంటే ఏం చేస్తున్నారు మనోళ్ళు? చెప్పరే, ఊరికి చెప్పండి. ఎలాగా లేట్ వచ్చింది ఒక తప్పు అయితే, రొట్టె తీసుకోవడం మరొక తప్పు అవుతుంది. మళ్ళా రొట్టె తీసుకొని ఏం ప్రార్థన చేసుకుంటాము, ఏం స్థుతులు అలా తీసుకొని వాళ్ళ నోట్లు వేసుకుంటున్నాం. తీర్థం కాదు బ్రదర్ అది. అదే కొరింథీ సంఘంలో శిక్షకు కారకులయ్యారు. చివరికి పడక మీద ఉన్నారు. కారణం అయోగ్యంగా తిన్నారు, వారు అపాత్రంగా తిన్నారు. మన ఆరాధన, మన స్థుతులు దేవుని సంతోషపెట్టాలి. దేవుడు ఆగ్రానించేదిగా ఉండాలి, దేవుడు ఆస్వాదించేదిగా ఉండాలి. అదే ఉదయకాలంలో యాక్సిడెంట్ అయిన వేపల్లె మత్తయ్య గారు ప్రభువు నేర్పిన ఆత్మ సంబంధమైన ఆరాధన, ప్రభువు బోధించిన, అంతేనా తిమోతి? ప్రభువు బోధించిన ఆత్మ సంబంధమైన, ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎంతమంది చేస్తున్నారు అలాగా? చేయొద్దండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ కనీసం కొంచెం. కానీ ఆత్మ సంబంధంగా నిజంగా నా ప్రభుని ఈ రోజున ఆరాధనలో సంతోషపెట్టాను, ఆరాధనలో ఆయన తృప్తిపరిచాను, ఆరాధనలో ఆయన ఘనపరిచాను. సోదరులారా, అప్పుడే మనము వెలుగుగా ఉంటాం, ఇతరుల ఎదుట ప్రకాశవంతంగా ఉంటాం. నంబర్ 1 దేవునితో సహవాసం, నంబర్ 2 దేవుని సంతోషపెట్టుట. ఒక మాట అడుగునా, నేటి క్రైస్తవ విశ్వాసుల గురించి A.W. టోజర్ సుప్రసిద్ధ రచయిత 1873 రివైవల్ స్పీకర్ మూడీ బైబిల్ కాలేజీలో ఆయన ఏమన్నాడంటే, చూడనా A.W. టోజర్, నేటి ఆధునిక క్రైస్తవ విశ్వాసులు దేవుని సంతోషపెట్టకంటే మనుషులను సంతోషపెట్టడానికి ఎక్కువ సమయాన్ని కాలం గడుపుతూ ఉన్నారు. దే ఆర్ స్పెండింగ్ మచ్ మోర్ టైమ్ ఆన్ బీఫ్ ఆఫ్ గాడ్. దేవుని కంటే మనుషుల వీకే సంతోషపెట్టడానికి ఎక్కువగా ఆధారపడుతున్నాం. తద్వారా మన ద్వారా దేవుని యొక్క పని జరగట్లేదు లోకంలో. దేవుని యొక్క ఆ వెలుగుని ఇతరులు చూపించలేకపోతున్నాం. ఇక మూడవదిగా యోహాను సువార్త 5వ అధ్యాయం, యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వచనం. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను, మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలం ఆనందించుటకు. లుక్ ఎట్ దట్ వర్డ్. ఐ మీన్ కొంచెం మాట్లాడి నా టైం అయిపోయింది. 4:10గా వస్తుంది, 1 hour అయింది ఇప్పుడు నా టైం. జస్ట్ ఊరికే. సో మూడవది ఈ వ్యక్తి బాప్తీసం ఇచ్చి యోహాను. ఎవరైనా అందరూ చూడండి, ఏమని అక్కడేది వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న చచ్చిపోయారు. ఆయన పుట్టిన కొన్ని సంవత్సరాలకే వాళ్ళ వృద్ధులయ్యారు, వాళ్ళు చనిపోయారు. బాగుండాలి. బట్ ఈ వ్యక్తి ఈ వ్యక్తి అతడు ఎలా ఉన్నాడంట, అతడు మండుచు ప్రకాశించుచున్న ఆ ఓడు నేను చదివినప్పుడు, ప్రభా నేను ఎందుకు ఉండట్లేదు? తల్లిదండ్రులు లేరు, ఈ లాస్ట్ హిస్ పేరెంట్స్. తను చెడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తను ఏ తరగతికి చెందినవాడు? యోహాను అబియా తరగతి చెందినవాడు. అనగా ఇటు చూడండి, అనగా ఈయన యాజక కుటుంబానికి చెందినవాడు. ఏ కుటుంబానికి? అందరూ ఏ కుటుంబానికి? యాజకుడు ఎక్కడుండాలా? దేవాలయంలో ఉండాలి. ఎక్కడుండాలా? దేవాలయంలో ఉండాలి. దేవాలయంలో ఉంటే బాయినండి. యాజకత్వం చేస్తే అందులో తనకు పాలిభాగమైన వస్తువులు ఇస్తారు. మీకు తెలుసు. అనగా శ్రేష్టమైన పదార్థాలు ఎవరు చెందుతావి? యాజకుడు చెందుతాయి. ఒకటి. రెండవది, యాజకత్వం చేపడితే బాగినాల మనుషుల మెప్పు కూడా పొందవచ్చు. బట్ ఈ వ్యక్తి అరణ్యములో ఉన్నాడు. వ్యక్తి ఎక్కడున్నాడు?
అందరూ ఎక్కడున్నాడు? అందరూ ఎక్కడున్నాడు? తన మైండ్లో అని బాగా వేళ తన ప్రభువు తనకు యాజకత్వం ఇవ్వలేదు, కానీ అరణ్యములో ప్రవక్తగా ఉండడానికే పిలిచాడు ఆయనని. ఎలా ఉండడానికి? ప్రవక్తగా ఉండడానికి పిలిచాడు. కాబట్టి బాగా దేవాలయంలో లేడు, దేవుని ప్రజల మధ్యలో ఉండవలసిన వాడు, బట్ అరణ్యములో ఉండాడు. బాగా చూడాలి. దట్ వుడ్ మీన్ యాజ్ ఎ గ్రీక్ కాంటెస్ట్లో గ్రీక్ స్కాలర్స్ ఏం రాశాడంటే బాగా ఆ ఓడి తీసుకొస్తున్నాడు. ఒక వ్యక్తి తల్లిదండ్రులు చనిపోయినా బాగా చెడిపోకుండా, పాడు కాకుండా, దేనికి అడిక్ట్ కాకుండా, అంటే ఆకర్షితులు కాకుండా తన్ను తాను దేవుని కొరకే ప్రత్యేకత కలిగి ఉన్నాడు. దేవుని కొరకే ప్రత్యేకత. ఏం ప్రత్యేకత అయినది? డ్రెస్సు ప్రత్యేకత కనబడుతుంది. ఏం కనబడుతుంది? డ్రెస్ చూడండి, మీరు చూడండి, మీకు తెలుసు. అతని డ్రెస్ చూస్తే ఇతడు వేరుగా ఉన్నాడు. లుక్ ఎట్ మీ. నెంబర్ 2, అతని భోజనం. రెండు చూడండి. విశ్వాసులమైన మనము ఈ రెండు ఉండాల. అవ్వ కావాలి, బువ్వ కావాలి కాదు. ఏమిటి ప్రత్యేకత? సపోజ్ సింపుల్గా మీకు పరిభాషలో చెప్పాలంటే, ఒక ఆవిడ నన్ను డెడికేషన్ పిలిచింది, హౌస్ డెడికేషన్కి పిలిచినప్పుడు, పాస్టర్ గారు చెప్పండి, మీరు 6ంటికి రావాలన్నది ఉదయకాలం. ఎన్నింటికి? ఇటు చూడండి, ఎన్నింటికి? నేను అడిగాను, ఏమండి కూడిక కమెంట్స్ 10 o'clock 11 o'clock స్టార్ట్ అవుతుంది, 6ంటికి ఎందుకంటే, ఆవిడే అన్నయ్య చెప్పండి, మేము పాలు వంగిస్తామని అంటుంది. ఇక్కడ లేదు కదా అలవాటు, చెప్పరే? మీ వైపు లేదు కదా? మీ వైపు లేదు. మీ వైపు ఏముంది? ఉందండి. అమ్మో మంచోళ్ళే మీరు, ఎంత స్మార్ట్లు అండి. పాస్టర్ రాకముందే కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి అండి. సేవకులు రాకముందే, పెద్దలు రాకముందే ఇక్కడ వచ్చి మేము బ్రదర్ అని అంటున్నారు. ఎవరు? బ్రదర్ అని అంటే ఏంది? కాదు, మనకు సపరేటెడ్, లోకము నుండి మనం ప్రత్యేకించుకున్నాం. దట్ వుడ్ కాల్ బ్రదర్ అండ్ పీపుల్ అన్నారు. అది బ్రదర్ అని అంటే. స్త్రీలు మౌనం కాదు అక్కడ. లోకములో నుండి ఈ ప్రజలు అనగా సిఎస్ఏ, బ్యాప్టిస్ట్, లూథరన్, ఇందులో నుంచి వి కాల్ అవుట్ ఎక్లేషియా, పిలువబడిన వారం, ప్రత్యేకింపబడిన వారం. నలుగురిలో నారాయణ కాదు. ఎవరిలో? నలుగురిలో. ఇప్పుడు విశ్వాసులు ఎలాగున్నారంటే చాలా స్మార్ట్లు. చెప్పడానికి కాదు, కొరింథీ సంఘం కంటే స్మార్ట్గా ఉన్నాం మనం. మామూలు కాదు. ఎంత స్మార్ట్ అంటే, ఎంత బాగా అంటే, పరిశుద్ధత లేకపోయినా పరిశుద్ధ అని పాట పాడుతున్నాం. ఏమి లేకపోయినా చెప్పరే. ఒక ఆవిడ ఉంది మా సంఘంలో, ఇక్కడ ఎవరు లేరులే, 75 ఏళ్ళ ఆవిడ పేరు సలోమి. పేరు చెప్పాల్సి వచ్చిందిలేండి. ఆవిడ గారు, పాస్టర్ గారు అరగంట వాక్యం చెప్పమని నన్ను. నాకు బాధపడి, ఆంటీ నేను అరగంటే చెప్తాను, తెలుసుకోవచ్చా అంటారు. తెలుసుకో అబ్బాయి, కుర్రోనిగా తెలుసుకోవాలి. మరి మా సంఘంలో 100 మంది ఉంటాం. ఆ మంగళవారం రోజున మేము మిస్ కామరా అన్నది. ఏంటి అంటే అన్న, సీరియల్ చూడాలంటుంది ఆవిడ. ఆంటీ వాక్యం కంటే ఏ సీరియల్ అంటే చక్రవాక్యం చూడాలరా అంటుంది. ఎవరు లేరు కదా ఇక్కడ చూసేవాళ్ళు? ఎవరు లేరు కదా మంగళగిరిలో? ఏం ప్రార్థన అండి మనది, ఏం విశ్వాసం అండి. బాగా చెప్పారు కాదు నేను అనేది. ఎబినేజర్ బాగా చెప్పారు, శాంబాబులు బాగా చెప్పారు, పాల్గొంది కూడా నథింగ్ బ్రదర్. ప్రకారం 5 మనకు కావాల్సింది నేను ఎలాగున్నాను. ద మోస్ట్ ఎఫెక్ట్, దేవుని వాక్యం నన్ను గుచ్చాల, అప్పుడే బ్రతికినట్టు. లేదంటే కుష్ఠరోగి నేను. ఏ రోగిని? ఈరోజు నువ్వు కుష్ఠరోగి కాకపోతే సీరియల్ మానేయాల. నువ్వు కుష్ఠరోగి అయితే ఏం చూస్తావు చెప్పరే? ఇంకంతే దీనికి సమాధానం. నువ్వు కుష్ఠరోగి అయితే సినిమా చూస్తావు, సీరియల్ చూస్తావు, అబద్ధాలు ఆడుతావు. బట్ ఈ వ్యక్తి చూడు, దేవునితో ఏకాంతంగా ఉన్నాడు. ఈ హిమ్సెల్ఫ్ సపరేటెడ్, డ్రెస్ సపరేట్గా ఉంది, అతని తిండి సపరేట్గా ఉంది. ఈ వాజ్ నాజరైట్, నాజీరు చేయబడిన వాడు
అతని వెంట్రుకలు పొడువుగా ఉంటాయి. గ్రీక్ టర్మినాలజీలో యోహాను నడుస్తుంటే ఇలాగంటారు, లుక్ ఎట్ దట్ మ్యాన్ when you separate from the world, from the evil thing. ఇదిగో చూడండి, ఈ వ్యక్తి దేవుని కొరకే దుష్టత్వం నుండి పాపం నుండి తను తాను ప్రత్యేకించుకున్న వ్యక్తి. ఏ సైంట్, పరిశుద్ధుడు. ఏ సైంట్ ఈజ్ వాకింగ్ ఆన్ ద స్ట్రీట్. ఒక పరిశుద్ధుడు వీధిలో తిరుగుతుండగా ప్రజలు ఎగబాకి చూస్తున్నారంట. ఎవరున్నారు? మంగళగిరిలో ఉన్నారా? కర్నూలులో ఉన్నారా? A saint is walking on the street. People is looking as a crowd of people around him. చుట్టూ ముగబోడారంట. ఇదిగో ఈ వ్యక్తి ప్రత్యేకత ఉన్నాడు. అతని వెలుగులోనికి వచ్చారు. అతను మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండేను. ఎలాగున్నాడు? అతని గుండెలో ఉన్న ఆ రిఫ్లెక్షన్ ప్రజల మీద ఆ ప్రతిబింబించినప్పుడు ప్రజలు వెలుగులోకి వస్తున్నారు. ఎందుకు నీవు నేను లాగలేము? తమ్ముడు, చెల్లి, మనం విశ్వాసులమే, మనమే నమ్మిన వారమే, ఆయనను ఆరాధించేవారే. కానీ వారికి మనకు తేడా, దేవునితో సహవాసం లేదు. ఒకటి, దేవుని సంతోషపెట్టడానికి ఎప్పుడు ఇష్టపడట్లేదు. ఆ డిజైర్ లేదు తమ్ముడు. ఆ కోరిక, ఆశ ఎప్పుడో చచ్చిపోయింది. ఒరక చెప్తాం అంతే. సో మూడవది, దేవుని కొరకే ప్రత్యేకతగా ఉన్నారా అని. ఫిలిప్పీ విశ్వాసులారా, మీరు వారి మధ్యలో ఉన్నారు. డు నాట్ ఫర్గెట్, మీరు వారి మధ్యలో ఉన్నారు అన్నారు. ఇదిగో మీరు విన్నారు కదా, యూనిటీ, ఐక్యత విన్నారు. వన్ మైండ్, ఏక మనసు విన్నారు, ఏక తాత్పర్యం ఉన్నారు. ఇప్పుడు మీ మధ్యలో లేను, బట్ నేను లేకపోయినా మీరు ఇలాగా ఉండాలా. కొరింథీ విశ్వాసుల వల్ల మీరు ఉండొద్దండి, అలా ఉండొద్దండి. దేవుని నామానికి కలిగే అవమానం అంతింత కాదు. దేవుని పరిశుద్ధ నామానికి మీ ద్వారా అపకీర్తి పాడు కాకూడదు, మీ ద్వారా అవమానం కలగకూడదు. కాబట్టి మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. ఈ ఇలస్ట్రేషన్ చెప్పి ముగిస్తాను. రిచర్డ్ ఉర్మ్బ్రాండ్ గారు రుమేనియాలో నానా హింసలు పొందినవాడు. ఆయన కోరిక ఏమిటి తెలుసా? ప్రభువా, నేను ఎక్కడ ఉన్నా కూడా నీ కొరకే వెలుగుగా ఉండి ఒక్కరినైనా సంపాదించాలి. కొంతమందిని ఐస్ గడ్డలో పెట్టారు, కుత్తిక లోతులో పెట్టారు. పెట్టి ఇక వారు చనిపోవడానికి అంటే అక్కడి వరకు వచ్చారు. కొంతమంది, అన్నయ్య, ఈ విశ్వాసం వద్దు, ఈ భక్తి వద్దు, ఈ ఆత్మీయత వద్దు, లోకంలో కలిసిపోతాం అన్నప్పుడు, అరే ఆగండ్రా, నేను నా ప్రభుని అడుగుతాను, ఆ వెలుగును తీసుకొచ్చి మీ దగ్గరికి వస్తాను, ఒక్క నిమిషం ఆగని అని లోపల మనసులో ప్రార్థన చేస్తుండగా జైలు సూపరింటెండెంట్ రిచర్డ్ అన్నాడు, సార్ అన్నాడు, బయటికి రా అన్నాడు. ఐస్ గడ్డల నుండి బయటికి తీశారు పోలీసులు. ఇక్కడ 15 లెట్రిన్లు ఉన్నాయి, ఏం చేయాలి సార్ అన్నారు. మేము కూర్చున్న మలినాన్ని నీ చేతితో తీసేయాలా, లేదా అందరినీ చంపేస్తామన్నారు. ఒక 5 నిమిషాలు నాకు ఛాయిస్ ఇవ్వని అన్నాడు. ఓకే, 5 మినిట్స్ ప్రార్థన చేసుకొని మనసులో నెమ్మది ఉంది, ప్రశాంతం ఉంది. తన కోరిక ఏమిటి? వారి మధ్యలో ప్రకాశవంతంగా ఉండాలి, ఓడిపోకూడదు దేవుని పట్ల. చేస్తా సార్ అన్నాడు. 14 లెట్రిన్లో ఉన్న ఆ మలినానంతా తీసేశారు. టిస్ పేపర్తో శుభ్రంగా కడిగారు. ప్రభా, ఈ లెట్రిన్లో నీ వాక్య వెలిగిస్తే నా తోటి విశ్వాసులకు ఇస్తాను. ఈ జైలు సూపరింటెండెంట్ కూడా ప్రభు నమ్ముకునే అవకాశం ఉంది. ప్లీజ్ లార్డ్, గివ్ మీ దై వర్డ్. మీరు అన్నారు, నీ వాక్యం నా పాదములకు దీపము, నా త్రోవకు. మీరు అన్నారు, లార్డ్, నేను డబ్బు అడగట్లేదు, ఆస్తి అడగలేదు, బంగారు అడగలేదు, మనుషుల మీద పడగట్లేదు, నేను డాబు అడగలేదు, నీ వాక్యం నాకు ఈ ప్రభా. 15 లెట్రిన్లో 2 చేతులు పెట్టాడు. 2 చేతులు పెట్టి తీస్తుండగా ఒక మలినానికి పేపరు అలా అంటుకొని ఉంది. ఈయన ఎందుకో ఆ పేపర్ ప్రభు ఇచ్చాడేమని అలా తీసే దేవుని వాక్యము రోమాపత్రిక 8వ అధ్యాయం అంతా రాశాడు. చదివాడు, కంట్లో నీళ్ళు పడ్డాయి. ఇప్పుడు పేపరు చూడండి, ఇప్పుడు పేపరు తన చేతిలో ఉంటే పోలీస్ అధికారి చంపేస్తాడు. ఆ విశ్వాసాలకు నేను ఇవ్వలేను, మరి ఏం చేయాలా? ఆ మలినమైన దుర్వాసన కంపు కొడుతున్న పేపరు, ఆ పేపర్ తీసుకొని
నోట్లో పెట్టాడు, నోట్లో పెట్టేశాడు. సార్ మీరు చెప్పింది చేశా సార్, చూసి వస్తాను. చూశాడు. రిచర్డ్, షబాష్. ఒక మాట అడుగుతున్నా, నీ ముఖం చాలా బ్రైట్ కనబడుతుంది, ప్రకాశవంతంగా ఉంది. రీజన్ ఏమిటన్నాడు. దేవుడు వాక్యం ఇచ్చాడు సార్ అన్నాడు. గో అన్నాడు. ఆ మనుషుల మధ్య నిలబడి మంచుగడ్డలు దిగాడు, నోట్లో పేపర్ తీశాడు, చదివాడు, ఏడ్చారు. అన్నయ్య, ఇక్కడ మనము దేవుని కొరకే ప్రకాశవంతంగా జీవిస్తామన్నయ్య. చావైనా భయం లేదు, మరణమైన భయం లేదు. దేవుని కొరకే వెలుగుగా ఉండి అధికారిని సంపాదించి పరలోకానికి వెళదామన్నయ్య. ఓకేనయ్య. సోదరులారా, నేను లేని సమయమున ఫిలిప్పీ విశ్వాసులారా, దేవుని నామానికి అవమానంగా చేయొద్దండి, దేవుని నామాన్ని దుఃఖపరచొద్దండి, దేవుని నామానికి అపకీర్తి కలిగించొద్దండి. వక్ర జనము మధ్య, మూర్ఖుల మధ్యలో మీరున్నారు. జ్యోతుల వలె కనబడండి, వెలుగుగా కనబడండి. ఉందమ్మా, తలలోంచుదాం, ప్రార్థన చేద్దాం. 4:25 ప్రార్థన చేద్దాం, తలలోంచుదాం. సోదరా, సోదరి, ప్రభు మనతో మాట్లాడాడు. నేను మీ మధ్యలో లేను, ఒకవేళ రాకపోవచ్చు కూడా. నాకు విడుదల అవుతుందని ఆశ లేదు, ఈ సంఖ్యలు విడిపోతుందని నాకు ఆశ లేదు. కానీ నేను ప్రభు దగ్గరికి వెళ్తాను, షూర్. అది మీకు తెలుసు. నేను లేను కదా అని తగాదాడుకోద్దండి, కొట్టుకోద్దండి, విమర్శ చేసుకోద్దండి, ఒకరు నేరారోపణ చేయొద్దండి. ఐక్యంగా ఉండండి. ప్రభునామానికి దూషణ కలుగుతుంది. మీరు అలాగ ఉండకపోతే అవమానం కలుగుతుంది. ఏక తాత్పర్యం కలిగి ఉండండి, ఏక మనసు కలిగి ఉండండి. ఇలాగ ఉంటే ఈ మంగళగిరిలో మూర్ఖులు ఉన్నారు, మూర్ఖ జనం ఉంది, అవిధేయులు ఉన్నారు. వారి మధ్యలో వెలుగుగా ఉంటారు మీరు. ఓకే, మీరు అలాగుంటారని ప్రభునందు నేను ప్రగాఢంగా విశ్వసిస్తూ ఉన్నాను. మీరు ఎలాగుండాలంటే దేవునితో ఎక్కువ సహవాసం చేయండి, దేవుని సంతోషపెట్టండి, దేవుని కొరకే ప్రత్యేకంగా ఉండాలి. గుడ్ బాయ్, గుడ్ బాయ్. పరిశుద్ధమైన తండ్రి, నిన్ను స్తుతిస్తా ఉన్నా. మాతో మాట్లాడారు, మా విశ్వాస జీవితానికి కావలసిన వర్తమానం అందిస్తున్నారు. మేము ఎలాగ ఉండాలనో, మీ ఆశలు వేరు, మీ కోరికలు వేరు, ఉద్దేశాలు వేరు. మీ ఆశలు, మీ కోరికలు నెరవేర్చువారుగా ఉండటకు సహాయం చేయించమని పాలుగాంధకులు వాక్యం అందిస్తుండగా మీ సహాయం అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.